హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో రమేష్ గారు ఉన్నారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. లెట్స్ వెల్కమ్ హిమ్. సార్, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది అండ్ సోషల్ మీడియా కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో అంటే సోషల్ మీడియా అనేది స్టూడెంట్స్కి ఒక శాపంలా అయిందంటారా, లేకుంటే ఇది వాళ్ళు బెటర్గా డెసిషన్ తీసుకోవడానికి మంచి ఒక గిఫ్ట్ అంటారా? సోషల్ మీడియాని ఏ విధంగా చూడాలంటారు స్టూడెంట్స్కి సంబంధించి? మనం దేనికి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్దండి. ఇప్పుడు కత్తి ఉంది, మనం ఫ్రూట్ కోసుకొని తినొచ్చు, దాన్ని ఇంకో పనికి కూడా వాడచ్చు. సో యా, సోషల్ మీడియా కూడా ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది, చాలా మంది స్టూడెంట్స్కి జాబ్స్ వెతుక్కోవడానికి, ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి, ఇంటర్న్షిప్స్ వెతుక్కోవడానికి పనిచేస్తుంది. యూట్యూబ్ ఉంది, చాలా మంది యూట్యూబ్లో చూసి చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, స్పానిష్ నేర్చుకుంటున్నారు, చిన్న చిన్న వాటికి కూడా మనం ఇవాళ యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నాం. సో నేనే ఒకసారి గ్యాస్ అది ఓపెన్ అవ్వట్లేదు, తెలియక యూట్యూబ్ లో కొడితే వచ్చింది, అది నేను ఫాలో అయితే ఓపెన్ అయిపోయింది. సో మనం దేనికి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్దండి. సో మంచి ఉంది, చెడు ఉంది, కొంచెం డిసిప్లైన్డ్ గా దాన్ని మనం వాడుకోవాలి. అది మనల్ని వాడుకుంటే అవుట్. సో డిసిప్లైన్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. యూట్యూబ్ లో చాలా నాలెడ్జ్ ఉంది, నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కానీ లిమిటెడ్గా ఉండాలి. సో ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో. మీకు సోషల్ మీడియానే కాదండి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్లో, స్వయం యాప్లో, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యాప్స్. తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏంటి అంటే ఈవెన్ ఒక ప్లంబర్ ఏని యూజ్ చేసి ఎలా తన పనిని ఈజీగా చేసుకోవచ్చో కూడా కోర్స్ ఉంది. ఒక ప్లంబర్, ఒక గోల్డ్ స్మిత్, ఒక ఐరన్ మ్యాన్, వాళ్ళు ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి దాంట్లో ఆన్లైన్లో. ప్రతి యునేమిట్ ఎనీ చిన్న జాబ్ చాలా కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా కోర్స్ స్వయంలో ఉంది. సో దాన్ని దేనికి యూజ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్ది అనమాట. ఆన్లైన్లో దానికేం డబ్బులు కట్టక్కర్లా, మీ ఆధార్తో జస్ట్ ఎన్రోల్ అయిపోయి మీ డీటెయిల్స్ ఇస్తే కోర్సు 60 గంటల కోర్సు, 20 గంటల కోర్సెస్ ఉంటాయి. రోజుకొక గంట నేర్చుకుని 20 రోజుల్లో మీకు కోర్స్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. హౌస్ వైఫ్స్ చాలా మంది కోర్సెస్ నేర్చుకొని బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. హౌస్ వైఫ్స్ సో దేనికి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్ది. ట్రూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దేనికి వాడుతున్నాం అనేది అదొకటి. అండ్ ఇవాళ ఏఐ అనేది బేసిక్స్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. ప్రతి ఇండస్ట్రీలో ఏఐ అవసరం, ప్రతి చిన్న జాబ్లో కూడా ఏఐ అవసరమేనండి. సో ఏఐ కోర్సులు మీ ద్వారా చాలా మందికి నేను చెప్పాలనుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్స్ కోర్సెస్ చాలా ఉన్నాయండి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కావచ్చు, స్వయం కావచ్చు, రిలయన్స్ ఫౌండేషన్ వెబ్సైట్స్లో కూడా జస్ట్ మీ ఆధార్తో చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు. మీరు చేసే డైలీ జాబ్కి ఇంకా ఈజీగా ఎలా చేయాలో దాంట్లో నేర్పిస్తారు. సో ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చేసరికి చాలా ప్రెషర్ ఉంటుంది, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, ఎగ్జామ్స్ రాసేప్పుడు కానివ్వండి. కానీ టైం మేనేజ్మెంట్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఏది మనకి మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ డిసిప్లిన్ ఒకటి ఉండాలి. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయడం ఇంపార్టెంట్, సో నేను దీని మీద ఫోకస్గానే ఉండాలి, దీనికోసం టైం స్పెండ్ చేయాలి. ఈ మధ్యలో ఏదో కాల్ వస్తుంది, టైం పాస్ కాల్ అయితే నేను మాట్లాడొద్దు. అదే మిమ్మల్ని మీ టైం వేస్ట్ చేస్తా, ఆ టైం పాస్ కాల్ నేను మాట్లాడితే మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది కదా. సో పిల్లలు కూడా చదువుకోవాలనేటప్పుడు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంటో, ఏం పనో ఆ పనే చేయాలి, చదువుకోవాలి. అంతేగాని టీవీ చూడడమో, మొబైల్ చూడడమో, నోటిఫికేషన్ వచ్చుకోవడం. చాలా మంది ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ట్యాబ్స్లో చదువుతున్నారు, అప్పుడు వాళ్ళు చదివేటప్పుడు ఏదో నోటిఫికేషన్ వస్తుంది, అది ఓపెన్ చేస్తారు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు, ఇంతకుముందు ఇన్ని లేవు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి, అది ప్రాబ్లం. డిస్ట్రాక్షన్ అవ్వకుండా, ఆ నోటిఫికేషన్స్ రాకుండా ఆఫ్ చేసి, సోషల్ మీడియాలో ఇప్పుడు పిల్లలందరూ స్నాప్చాట్ వాడతారు, టెక్ మనీ ఏదో మెసేజ్ వస్తుంది, వాడు ఏదో తింటాడు, ఆ ఫోటో చూడంగానే మమ్మీ నాకు ఇది తినాలనిపించేస్తుంది, అట్లా టైం ఇదైపోతుంది, మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ నోటిఫికేషన్ చదువుకునే ట్యాబ్ లో అసలు ఈ సోషల్ మీడియా యాప్స్ ఏం లేకుండా ఉంటే ఇంకా ఇగ్నోర్ చేసి అసలు అక్కడ అందులో ఇన్స్టాల్ చేయకూడదు. పిల్లలు మనం ఎంత కంట్రోల్ చేసినా తప్పదు, వాళ్ళు వాడుతూనే ఉంటారు అవన్నీ. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మామూలుగా మీలాంటి సార్ వాళ్ళని చెప్పేది ఏంటంటే ఫోకస్ చేయరు, అంతే చేస్తే టాపర్ అవుతారు అని చెప్తారు. ఇది ఓన్లీ అంటే ఒక మోటివేషనల్గా ఏదో అలా చెప్పుకోవడానికే బాగుంటుందా, లేకుంటే యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? టాపర్స్ వాళ్ళేం దిగిరాలేదు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఫోకస్డ్గా, డిసిప్లిన్గా చదవడం వల్ల
కొంతమందికి ఏంటంటే ఒకసారి చదివితే అర్థమైపోతుంది, వాళ్ళు మంచి ప్రజెంటేషన్, రైటింగ్ ఇవన్నీ బాగుండడం వల్ల వాళ్ళు టాపర్స్ అవుతారు. యావరేజ్ స్టూడెంట్కి అసలు ఏమీ రాదు అని వాళ్ళని ఏం తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు వేరే యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండొచ్చు, ఎన్సీసీలో ఉండొచ్చు, లేదంటే స్పోర్ట్స్లో ఉండొచ్చు. అందరూ ఎడ్యుకేషన్లోనే యాక్టివ్గా ఉండాలని ఏం లేదు కదా. వాళ్ళకి టెక్నాలజీ బాగా ఉండొచ్చు, డ్రాయింగ్ బాగా వచ్చి ఉండొచ్చు, డాన్స్ బాగా వచ్చి ఉండొచ్చు, స్టోరీ టెల్లింగ్ వచ్చి ఉండొచ్చు, అదర్ స్కిల్స్ కంటెంట్ బాగా చెప్పగలుగుతుండొచ్చు. డిపెండ్ ఆన్ స్టూడెంట్ స్కిల్ ఏందనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మార్క్స్తో మనం బేరీజ్ వేయలేము. 980 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి 80,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ నేను చూసా. వాడికి ఇంటర్మీడియట్లో బట్టి 980 వచ్చాయి, ఎంసెట్లో వచ్చి 70,000 ర్యాంకు. 680 మార్కులు ఇంటర్మీడియట్ బోర్డులో వచ్చి 8,000 ర్యాంక్ వచ్చిన ఎంసెట్ స్టూడెంట్ కూడా నేను చూసా. ఎందుకు అలా జరుగుతుందంటే బట్టి చదువుతారు వాళ్ళు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ డిఫరెంట్, నార్మల్ ఎగ్జామ్స్ ఈజ్ డిఫరెంట్ అండి. సో డిపెండ్ ఆన్ స్టూడెంట్ అది, అంతేగాని వాళ్ళ మార్కుల్ని బట్టి యావరేజ్ గుడ్ అని. యావరేజ్ స్టూడెంట్సే బిజినెస్ చేసేది, యావరేజ్ స్టూడెంట్సే పొలిటీషియన్స్ అయ్యేది. నేను అండి బిలో యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారంటే మీరు టాపర్ అన్నట్టే. నేను ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అండి, నేను నేర్చుకొని వచ్చాను ఇక్కడికి. బట్ నేను ఎంబీఏ చదివాను, ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను అన్ని కూడా, కానీ బట్ నేను లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్లో ఉన్నారు ఇప్పుడు. సూపర్ సార్. సార్, గ్రామీణ విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, గైడెన్స్ కూడా చాలా అసలు ఉండదు. సో ఇప్పుడు ఎలా ఉందంటారు? అందరికీ సమానంగానే ఉందంటారా? మీ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. మా ఫాదర్ కూడా ఫార్మరే. సో హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకంటే నేను బెటర్గానే చేయగలుగుతున్నాను కొన్ని విషయాల్లో. అంటే నేను నా గురించి చెప్పుకోవడానికి కాదు, కానీ కంపేర్ ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ ప్రతి విలేజ్లో 5G ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళే ఐఐటీలో IIITలో ర్యాంక్స్ కొడుతున్నారు. యుఎస్లో ఉన్న వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళే. ఒక 40 years బ్యాక్ వెళ్ళి డాక్టర్లు సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సరే, స్టిల్ మీరు అన్నట్టు కొంచెం హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు కోదాడో, ఖమ్మం, సూర్యాపేట తీసుకుంటే అక్కడ స్టేట్ బోర్డ్ ఎక్కువగా ఉంటాయి, సిబిఎస్ఈ తక్కువగా ఉంటాయి. కొంచెం వాళ్ళు వెనుకబడే ఉంటారు కొన్ని విషయాల్లో, బట్ స్టిల్ వాళ్ళు బాగా చదువుతారు. ఎందుకు అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుంది కొన్ని విషయాల్లో. వీళ్ళలాగా ఈ యాక్టివిటీస్ ఉండకపోవచ్చులే, కానీ వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటుంది వాళ్ళకి. సో ఎందుకంటే వాళ్ళకి ఇంక వేరే పని ఏమి ఉండదు, వేరే అలవాట్లు ఏమి ఉండవు. పిల్లలకి ఇక్కడ సిటీలో పిల్లలకి కొంచెం ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి ఏమి ఉండవు. బట్ ఇప్పుడు అందరూ దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. విలేజ్ అని టౌన్ అని ఏం లేదు, దే ఆర్ ఆల్సో మైగ్రేటింగ్. అదర్ స్టేట్స్ వెళ్ళి చదువుతున్నారు, హైదరాబాద్ వచ్చి చదువుతున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు. ఇట్స్ 10 years బ్యాక్ అది. ఇప్పుడు 2026లో అలాంటి వాళ్ళే చాలా అడ్వాన్స్ గా ఉన్నారు, మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు. విలేజ్ లో ఉండే వాళ్ళే హ్యాపీ. ఇక్కడ కూడా కొంతమంది తెలుగు మీడియంస్ ఉంటారు, కానీ అక్కడ మనం ఊర్లలో చూసుకుంటే అందరు ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కదండి ఇంగ్లీష్ మీడియం, గురుకులాలు స్టార్ట్ చేసింది, గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కదా ఇంగ్లీష్ మీడియంస్. మ్యాండేటరీ, ఇప్పుడు నెసెసరీ అయిపోయింది ఇంగ్లీష్ అనేది. సార్, ఫ్యూచర్లో అంటే అకాడమిక్స్ సరిపోతాయంటారా, లేకుంటే అదర్ స్కిల్స్ కూడా ఉండాలంటారా? అకాడమిక్స్ లేకపోయినా నీ దగ్గర స్కిల్స్ ఉంటే జాబ్స్ వస్తాయండి. అకాడమిక్స్ అనేది చెప్పుకోవడానికి, ఓకే డిగ్రీ చేశారు, ఎంబీఏ చేశారు, ఇంకేదో డిప్లొమా చేశారు అనేది ఓకే. బట్ మీరు డిగ్రీలు చేసిన వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు స్కిల్స్ ఉన్నట్లా. మీ దగ్గర స్కిల్ ఉంటే తప్ప ఫ్యూచర్లో సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటే మల్టిపుల్ స్కిల్స్ ఉంటే తప్ప సర్వైవ్ అవ్వలేం. ఎందుకు అంటే కాంపిటీషన్ పెరుగుతుంది. ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ, 150 కోట్లకు రీచ్ అయింది. సో లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు, 25 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేషన్ పాస్ అవుతారు ఎవ్రీ ఇయర్ ఇండియాలో. 1 crore ప్లస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, 1.5 crore ప్లస్ 10th క్లాస్ పాస్ అవుతారు. సో ఇన్ని లక్షల మంది పాస్ అవుతున్నప్పుడు మనం కాంపిటీషన్ వల్ల పరిగెత్తుతా ఉన్నాం. సో నీ దగ్గర ఏంటి, నీ యూనిక్ స్కిల్ ఏంటి? అందరూ బీటెక్ చదువుతున్నారు, అందరు సిఎస్సి చదువుతున్నారు, అందరికి ఇంగ్లీష్ వచ్చు, నీకెందుకు జాబ్ ఇవ్వాలి, నీకెందుకు ఎక్కువ శాలరీ ఇవ్వాలి? నీకేమైనా ఫ్రెంచ్ వచ్చా, స్పానిష్ వచ్చా, జపనీస్ వచ్చా, ఏమైనా ఎక్స్ట్రా స్కిల్ ఉందా, స్పోర్ట్స్ ఉన్నాయా, ఏదైనా సర్టిఫికేషన్ ఉందా, ఇంటర్న్షిప్ చేసావా, ఇవన్నీ అడుగుతారు అనమాట. సో ఓన్లీ అకాడమిక్స్ సర్టిఫికేట్స్ ఉంటే నడవదు, స్కిల్స్ ఉండాలి, యూనిక్గా ఉండాలి, అప్పుడే నీకు జాబ్ వస్తుంది, అప్పుడే నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. ఓకే సార్, దీంట్లో యూజ్ అవుతాయి. అకాడమిక్స్ నలుగురిలో ఉంటే నలుగురికి ఉన్నాయి, నీకేముంది నిన్నెందుకు తీసుకోవాలంటే దే షుడ్ హ్యావ్ సమ్ స్కిల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.